క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. దేవుడి వాక్యం నిలిచింది గాక ఆమె. ఆమె దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు ఇవ్వబడును అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఈ రోజు నువ్వు ఏది కోరుకుంటున్నావు, నీకు ఏది ఇష్టమైనది అది అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఈ మాట విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదండి. నేను అడిగిందల్లా దేవుడు నాకు ఇస్తాడా అంటే, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దానికి ముందు దేవుడు ఒక మాట చెప్పాడు, అది చేసి నువ్వు దేవుడిని అడుగు, దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు అడిగింది ప్రతిదీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. ఏం చేయాలి, ఏం చేస్తే దేవుడు మనకు అది ఇస్తాను అని అంటున్నాడు అని అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడు మీకు ఇస్తాను అంటున్నాడు. అంటే దేవుని యందు మనం నిలిచి ఉండాలంట, మన యందు దేవుడు నిలిచి ఉండాలంట. అప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడగాలంట. మనం దేవుడిలో నిలిచి ఉండకుండా, దేవుని మనలో నిలిచి ఉండకుండా మనం ఏది అడిగినా మనకు అది అనుగ్రహించబడదండి. మనం కోరిందల్లా మనకు కావాలి అంటే, మనం అడిగిందల్లా మనకు కావాలంటే, ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మీరు అడిగిందల్లా మీకు ఇస్తాను అంటున్నాడు. అది నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వు దేవులో నిలిచి ఉండు, దేవుని నీ హృదయంలో నిలిచి ఉండేలాగా చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం దేవుని యందును, దేవుని మాటలు మన యందును నిలిచి ఉండి మనకి ఇష్టమైనది దేవుని సన్నిధిలో అడిగి పొందుకున్నాం. అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వారికి ఇష్టమైనది వారి జీవితంలో అనుగ్రహించును గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా ప్రియ పరలోక తండ్రి యేసురాజు యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు ఏది ఇష్టమో అడుగుడు మీకు ఇస్తానంటున్నావు అయ్యా. ఆయా వారు ఏది ఇష్టమో అది అడగటానికి ముందుగా వారిలో ఆయా నిన్ను నిలుపుకున్నట్టుకు, నీలో వారు నిలిచి ఉంటుటకు, వారికి ఇష్టమైనది పొందుకునే దాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.